లేబర్ ప్రొడక్టివిటీ, శ్రామికుని యొక్క ఉత్పాదకత అనేది ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ తెలుసుకోవడం. కాబట్టి ఇక్కడ ప్రొడ్యూస్డ్ బై కెపాసిటీ. కాబట్టి ఇక్కడ ఈ భారతదేశంలో శ్రామికుని యొక్క ఉత్పాదకత యుఎస్ కంటే 9 రెట్లు తక్కువ ఉందనే విషయం మనం తెలుసుకోవాలి. శ్రామికుని ఉత్పాదకత పెంచుకుంటే కానీ వీక్షిత భారత్ మనం సాధ్యమవుతున్న విషయం అర్థం చేసుకోవాలి. పర్ అవర్కి ఇలా సంపాదించి చూస్తే చైనాలో $16.07 అయితే ఒక యుఎస్ఏలో 76.19, బట్ ఇండియాలో మాత్రము ఒక అవర్కి ఇవాళ ఒక కార్మికుడు సంపాదించే ఇన్కమ్ ఎంత అంటే 5.81. కాబట్టి కార్మిక ఉత్పాదకత, ఉత్పత్తి చేయాలి సామర్థ్యాన్ని పెంచుకోవాలి. ఓకేనా? సో దీనికోసం మనకు ద్రవ్య వేతనం నిజంగా రెండు పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఓకే, సో దీనికోసం మనం ఇలా మెషిన్ ఎలా ఉపయోగించాలా, ట్రాన్స్పోర్ట్ ఉపయోగించాలా, స్కిల్ ఉపయోగించాలా, ఎడ్యుకేషన్ ఉపయోగించాలా, హెల్త్ ఉపయోగించాలా, ఇన్నోవేషన్ ఉపయోగించాలా, ఎక్స్పీరియన్స్ కూడా ఉపయోగించే ప్రయత్నం చేస్తే ఉత్పాదకత పెరుగుతున్న విషయం అది తెలుసుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే విద్యలో డ్యూయల్ ఎడ్యుకేషన్ అంటే ద్వంద్వ విద్య పెట్టాలి. అంటే పుస్తకాలతో పాటు వృత్తుల్లో కూడా శిక్షణ ఇచ్చే ప్రయత్నం స్కూలింగ్లోనే చేస్తే ఉత్పాదకత పెరుగుతున్న విషయం అది తెలుసుకోవాలి. ఇలా భారతదేశంలో PMKVY కావచ్చు, ఇలా దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కావచ్చు, NMM కావచ్చు, PLI కావచ్చు, NEP 2020 కావచ్చు, స్కిల్ ఇండియా కావచ్చు, డిజిటల్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కార్మికుని యొక్క ఉత్పాదకత పెరుగుతున్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి భారతదేశంలో కార్మిక తక్కువ ఉందనే విషయం అర్థం చేసుకోవాలి. ఇది దాదాపు USA లో 9 times ఎక్కువ ఉన్నది ఇండియా కంటే.